విశాఖ మహానగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ అయిందా? పక్కా ప్రణాళికలతో కూటమి సర్కారు ముందుకు వెళ్తోందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. గత ప్రభుత్వం చేసిన మాస్టర్ ప్లాన్లో జరిగిన అవకతవకలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరిచేస్తోంది. దాన్ని ప్రక్షాళన చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సర్కార్ డిసైడ్ అయింది. త్వరలో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. దీంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో. విశాఖ మహానగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. ప్రజా ప్రతినిధులు ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ను అడ్డదిడ్డంగా రూపొందించి అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు కూటమి సర్కార్ వైజాగ్ మాస్టర్ ప్లాన్ను ప్రక్షాళన చేసి భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని డిసైడ్ అయ్యారు. వైజాగ్ మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా వైజాగ్ మాస్టర్ ప్లాన్, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైల్ ఇలా అన్ని విషయాలపై మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా నగరం అభివృద్ధికి తమ ప్రతిపాదనలు మంత్రి ముందు ఉంచారు. వైజాగ్ మాస్టర్ ప్లాన్లో మార్పులు తప్పవని, సరిగా చేయాలని ప్రజాప్రతినిధులు నారాయణకు తెలిపారు. ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాతని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించామన్నారు. నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి అవుతుందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. వైజాగ్లో 30 ఏళ్ల భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తామన్నారు. ఆన్లైన్లో మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇక టీడీఆర్ బాండ్ల సమస్య కూడా త్వరలో పరిష్కారమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని నారాయణ ఆరోపించారు. విశాఖలో 600కు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని నెలలోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వైజాగ్ ట్రాఫిక్, భోగాపురం ఎయిర్పోర్ట్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్లో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరాలకు అనుగుణంగా 8 రహదారులు అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యేలు కోరినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. త్వరలో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. విశాఖపట్నం విశ్వనగరంగా మారుతుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం సహజ అందాలను, చారిత్రక ప్రదేశాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. పర్యాటకుల కోసం మెరుగైన వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాలని, కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. చెట్లు నాటడం, పచ్చదనాన్ని పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు విశాఖ తొందరగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.